హాయ్ వీవర్స్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. శాసనసభ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఎమ్మెల్యే ఎమ్మెల్సీ మంత్రులకు సంబంధించి క్రీడా పోటీలు పెట్టడం జరిగింది. దీనిలో మంత్రులు కూడా చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. మనతో మాట్లాడేందుకు మంత్రి వాసంశెట్టి సుభాష్ గారు మనతో పాటు ఉన్నారు. చెప్పండి సార్, రాజకీయాల్లో చాలా బిజీగా ఉంటారు మీరు అందరూ కూడా, ఇలా క్రీడల్లో పాల్గొనడం ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నిత్యం మీకు తెలుసు, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ, వాళ్ళు పడుకోరు, మమ్మల్ని పడుకోనివ్వరు. ఎట్టి పరిస్థితుల్లో పని అంటారు. సో ఆ పనిలోనే నిమగ్నమై ఉంటాం. ఎప్పుడు సాటి ఎమ్మెల్యేలు కానీ, సాటి మంత్రులు కానీ ఎవరిని కలిసినా ఎప్పుడు డెవలప్మెంట్ గురించో, వాళ్ళు కాన్స్టిట్యున్సీ మా కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ గురించో ఇతర మాట్లాడుకుంటూ ఉంటాం తప్ప ఈ వాతావరణం ఎప్పుడు లేదు. నేను కొత్తగా ఫస్ట్ టైం ఎమ్మెల్యే, ఫస్ట్ టైం మంత్రిని కాబట్టి సో నాకు చాలా సంతోషంగా ఉంది. అందరూ కుటుంబంలో చేరి ఇక్కడ ఉంటాం. కనీసం మాకు ఫస్ట్ టైం ఎమ్మెల్యే, ఫస్ట్ టైం మంత్రి ప్రతిపక్షాన్ని చూడాలంటే లేదు, లేని ప్రతిపక్ష హోదాన్ని చూడాలంటే లేదు. కనీసం 11 మెంబర్స్ మిగిలేరు. వాళ్ళు క్రికెట్లో అర్హత ఉంది కాబట్టి వాళ్ళు వచ్చి ఉంటే కనీసం ఎక్కడన్నా ఆట ఆడుకుందాం వాళ్ళతో. ఇన్విటేషన్ పంపించారా సార్? వాళ్ళకి పంపించారా ఇన్విటేషన్? ఖచ్చితంగా ప్రతిదానికి ఇన్విటేషన్ పంపుతున్నాం. వాళ్ళ మొఖాలన్న టీవీల్లో కాకుండా ఇక్కడికి వచ్చి క్రికెట్ దాంట్లో ఎక్కడన్నా ఆట ఆడుకుందాం అని అనుకున్నాం. సో వాళ్ళు రాలేదు. ఏదేమైనప్పటికీ వాళ్ళకి దేవుడు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుకుంటున్నాం. ఏ గేమ్స్లో మీరు నేమ్స్ ఇచ్చారు సార్? క్రికెట్, వాలీబాల్ అండ్ కబడ్డీ. చిన్నప్పటి నుంచి మీకు గేమ్స్ అంటే ఇంట్రెస్ట్ ఉందా? ఏ గేమ్స్ ఎక్కువగా ఆడేవాళ్ళు చిన్నప్పటి స్కూల్ డేస్ నుంచి? 3 ఆడేవాడిని, వాలీబాల్, కబడ్డీ, క్రికెట్ ఆడేవాడిని. సో అదే సెట్ చేస్తాను. అయితే తాను చిన్నప్పటి నుంచి కూడా వాలీబాల్, క్రికెట్ ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్ట్గా ఆడేవాడిని అని చెప్పి కూడా మంత్రి చెప్తూ ఉన్నారు. ప్రధానంగా చూసుకున్నట్టయితే వైసీపీ కూడా వస్తే చాలా బాగుండేదని తామంతా కూడా కోరుకుంటున్నామని, కానీ వాళ్ళు అసెంబ్లీకే రావట్లేదు, ఇంకా వీటికి ఏమొస్తారని కూడా వాళ్ళంతా కూడా దేవ చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ వెంకట్తో లక్ష్మి, వన్ ఇండియా న్యూస్ తెలుగు, విజయవాడ.